నెక్ కట్ చేసిన పీస్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసిన పీస్ను మనము కాజా పట్టికి ఉపయోగించుకోవాలి. ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి. లెంత్ సరిపోతుందా చూసుకోండి, దీని లెంత్ సరిపోతుంది. మనం అక్కడిక్కడ కట్ చేసుకొని ఇలా కాజా పట్టికి సరిపోతుందా చూసి దీనికి లైనింగ్ సరిపోయే విధంగా తీసుకోండి. ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా ఆ పీస్లో నుంచి ఇది ఉక్స్ పట్టికి సరిపోతుంది. ఉక్స్ పట్టి ఇంతే వేయాలి, దానికి ఇంకా లైనింగ్ పీస్ వేయొద్దు. ఇక కాజా పట్టికి సరిపోవట్లేదు కాబట్టి దీన్ని తీసుకుందాము. వెడల్పు ఉండాలి కాజా పట్టి, కొంచెము వెడల్పులా ఇలాగా అంటే దీంట్లో లోపల పెట్టి మనం కాజా పట్టి రెడీ చేసుకోవాలి. చుట్టూ కుట్టని వేసుకోండి. మీకు కొంచెం ట్రైనింగ్ ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఇలా పెట్టేసుకొని ఇగో ఇది కాజా పట్టి కదా, మన లెఫ్ట్ సైడ్ది ఈ కాజా పట్టి ఇట్లుంది కదా, దీనికి ఇగో ఇలా కిందికి ఉల్టా తీయండి. ఇది సీదా మనకు కనబడాలి. ఈ పువ్వులు కూడా మీదికి వచ్చే విధంగా పెట్టుకోవాలంటే ఇలా తిప్పేసి పెట్టుకొని దీనిపైన పెట్టి ఇలా స్టిచ్ చేయండి. కింద కుట్టుకు పైన కుట్టుకు క్లాత్ ఉంచుకోండి. కింద ఇట్లా పైన ఇట్లా దీన్ని ఇలా కుట్టుకరండి. ఇలా గట్టి కుట్టేసే ఫస్ట్ కళ్ళు కనబడకుండా పోయి దారం పెట్టడానికి కూడా కొంచెం అదే అవుతుంది. ఇప్పుడు కింద పైన కొంచెం గట్టి కుట్టేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ పైన కూడా కొంచెం గట్టి కుట్టేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సీదా మీదకి అనేసుకోవాలి. ఇలాగా అనేసుకొని ఇప్పుడు క్లాత్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తే తీసేయండి. తీసేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి దీనిపైన మనం ఇందాక కుట్టిన దానిపైననే రావాలి, బయటకు రావద్దు. ఇది పెంచుడు పట్టి అంటాం కాబట్టి పెంచినట్టు ఎక్కువ కనబడుతుంది అన్నట్టు ఇలాగొస్తుంది. చూడండి, మనం మళ్ళీ ఎడ్జ్కి కరెక్ట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎడ్జ్కి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కుట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ సైడ్ది కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసేయాలి నీట్గా. కింది నుంచి బేసిక్ ఎంత ఉందో అంతే సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎడ్జ్ అనేది ఏం లేకుండా పోయింది. ఇంకా అందుకే మొత్తం ఫోల్డ్ చేయాలి. మళ్ళీ కిందికి ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. కింది సైడ్ కూడా మొత్తం కుట్టేసి కాజా పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టికి కూడా సేమ్ కింది నుంచి కింద పెట్టుకోవాలి. అంటే సీదా మీద వస్తుంది రైట్ కాబట్టి ఇలా వచ్చి కిందికి కుట్టుకి ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఫస్ట్ కుట్టేసేయాలి. ఇక్కడ గట్టి కుట్టేసుకోండి. ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేయాలి. ఇది కూడా క్లాత్ కొంచెం కట్ చేసేసి దీనికి అనుగుడు కుట్టేయాలి కంపల్సరీ. చాలామందికి తెలియక ఉక్స్ పట్టి ఎలా కుట్టాలనుకుంటారు కదా, ఇలా అనుగుడు కుట్టేయాలి. నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు అనుగుడు కుట్టేయడం వల్ల. క్లాత్ సరిపోకపోతే ఇలా కట్ చేసినాను. మీరు కటింగ్ వీడియో చూడండి ఎలా వచ్చింది క్లాత్, నేను ఎలా కట్ చేసినో చూపిస్తారు కానీ మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా డబుల్ సింగిల్గా లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేయాలి. మనం ఎక్కడి వరకు అయితే కుట్టినామో అక్కడి వరకు పూర్తిగా చేసేయాలి. ఇది కూడా చాలామంది తక్కువ ఫోల్డ్ చేసి పెంచేస్తారు ఉక్స్ పట్టి కూడా. అలా పెంచొద్దు. కాజా పట్టి పెంచుడు పట్టి అంటారు, ఉక్స్ పట్టి తగ్గి. ఇలాగా చూడండి రెండు సమానంగా వచ్చి కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఎంత కరెక్ట్ వచ్చినాయో ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా
బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ భాగము బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం ఏంది స్ట్రేట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండే ముందు భాగంలో ఇలా వేసుకోవాలి. అంటే ఇది సీదా టచ్ అవ్వాలి, మనకు కనబడేది ఉల్టా ఉండాలి. ముందు భాగము సీదా, బ్యాక్ పార్ట్ ఏమో మనకు కనబడేది సీదా ఉండాలి. ఇలాగ చేసుకోవాలి. చేసుకొని షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి షోల్డర్లు ఎక్కువ తక్కువ కూడా వస్తాయి, ఆ ఎక్కువ తక్కువ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు మనకు మెయిన్ నెక్ సైడ్ కరెక్ట్ చూసుకోవాలి. నెక్ సైడ్ ఎక్కువ తక్కువ ఉండొద్దు, ఇంకా షోల్డర్ సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే మనం ఇలా పెట్టుకొని నెక్ సైడ్ కరెక్ట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా రండి, అంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నెక్ సైడ్ నుంచి కుట్టద్దు. ఒక ఆమె కామెంట్ చేసింది చాలా రోజుల కింద, నాకు ఎన్నిసార్లు చేసినా నేను నెక్ దగ్గరకు వచ్చేసరికి ఎగుడు దిగుడు వస్తుంది మేడం, అది ఏం చేయాలని ఇక్కడ వైపు నుంచి కుట్టాలి. అది తెలియక చాలామందికి అక్కడ నుంచి కుట్టుకొస్తుంటే మన థ్రెడ్ పైపింగ్ చేసిన సైడ్ నుంచి అది జారిపోతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి కుట్టుకొస్తే మంచిగా కరెక్ట్గా పెట్టి ఇలా కరెక్ట్ పెట్టి కుట్టేయండి, కరెక్ట్ వచ్చేస్తుంది. నెక్ సైడ్ కాకుండా థ్రెడ్ పెట్టిన క్లాత్ పెట్టిన సైడ్ కుట్టేయండి. చంక వైపు నుంచి కుట్టుకరండి. ఒక్కొక్క కుట్టేసినా కదా నేను, ఇప్పుడు రెండు కుట్లు వేసేద్దాం. మళ్ళీ కొంచెం క్రాస్ చేయమన్నా కదా, క్రాస్ వచ్చింది అన్నట్టు. ఇట్లా 2 సార్లు కుట్లు వేసేయండి. వేసిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఇదిగోండి సమానం వచ్చింది కదా, కొంచెం కూడా ఎక్కువ తక్కువ రాలేదు. మనం ఈ వైపు నుంచి వేస్తే సమానం వస్తుంది. మళ్ళీ ఇక్కడ నీకు ముందు భాగం సైడు షోల్డర్ని ఇలా అనుకొని నువ్వు ఒక కుట్టి ఇలా వేసుకో. మళ్ళీ ఇది కనబడది మనకు. పైపింగ్ ఉంటుంది చూడు థ్రెడ్, అక్కడి నుంచి వేసుకొని చిన్నగా ఇలా వేసుకో. మనకు ఇది అనేది క్లాత్ ఫీట్ జాయింట్ చేసిన క్లాత్ బయటకు కనబడదు అన్నట్టు, బయటకు కనబడదు లేచినట్టు. రెండుటికి అట్లనే వేసేసుకోండి. ఇదొక చిన్న పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకు నెక్కు, హ్యాండ్స్, నెక్కు ముందు భాగము, డాట్స్, క్రాస్ పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంది హ్యాండ్స్ వేయడం. చాలామందికి ఈ హ్యాండ్స్ వేసే దగ్గర కొంచెం పొరపాటు చేస్తుంటారు. ఈ చిన్న పొరపాటు చూసేద్దాం. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ రెడీ చేసుకోలేం మనం. ఈ హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. పైపింగ్ లేదు కాబట్టి పైపింగ్ వేద్దామన్నది కరెక్ట్గా మనకు పింక్కు పింకే వచ్చింది కాబట్టి నేను ఉల్టా తీసేస్తున్నా. లోతు తీసుకున్నాం కదా, ఈ లోతులో తప్పు చేస్తారు చాలామంది. ఈ లోతు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ లోతు కనబడకుండా పెట్టుకోండి. ఇలాగా అంటే లోతు లోపలికి పోయేటప్పుడు పెట్టుకోవాలి. అది రెండుటికి ఇలాగే పెట్టుకోండి. అంటే ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోకుండా కూడా మనకు తప్పు అవుతుంది. అందుకే రెండు ఇలాగే పెట్టుకోవాలి. మనము అతికేసిన పాయింట్ మనకి ఇటు ఇటు సమానం వచ్చేలాగా జరుపుకోండి. ఇట్లా సమానంగా జరుపుకొని ఇప్పుడు అతికేసిన పాయింట్కు మనం కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. మిగతాది కట్ చేయొచ్చు అన్నట్టు. టెన్షన్ అంత మందం అయితే ఉంచుకోవాలి. కొంచెం ఏదన్నా క్లాత్ పొరపాటుగా అంచు అంతే ఉంది, మన డిజైన్ కనబడాలనే ఆపేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టు. సెకండ్ కూడా అంతే. ఇప్పుడు మనము ఇంటూ మార్క్ పెట్టుకున్నది ఏదైతే ఉందో ఇది సీదా పెట్టేసుకొని ఇంటూ మార్క్ చేసుకున్నది మనకు కనబడకుండా పెట్టుకోవాలి. దీనికి పెట్టుకోలేనట్టు
ఒకదానికి పెట్టుకున్నాను చూడండి. రెండు ఉల్టా కదా, దీనికి ఇంటూ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు సమానం వచ్చేస్తాయి. లేకుంటే ఇగో ఇలా ఈ పక్క పక్కన ఉండేలాగా చూసుకోవాలి. ఇంటువులు మనకి ఇది సమానంగా చంకబట్టల ప్లేస్ చూసుకొని, ఒరిజినల్ క్లాత్కు చంకబట్టలు వాడకుండా కట్ చేసిన ఈజీ టిప్ చూపించిన చూడండి ఒకసారి. నాకు బ్లౌజ్ వీడియో పెట్టిన 2 రోజులు అవుతుంది కదా, ఒక 1 వీక్ అవుతుంది. దాంట్లో చాలామంది కామెంట్ చేసారు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని. నేను దానికోసమని ఈ వీడియో ఆపి మరి మీకోసం చేస్తున్నా. నాకు టైం లేకున్నా స్టిచ్చింగ్ వీడియో చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక చూడండి అనుగుడు కుట్టేసుకోవాలి. ఓన్లీ అనుగుడు కుట్టు అన్నప్పుడల్లా ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రం రావాలి. ఇలాగా మళ్ళీ ఈ క్లాత్ అనేది ఇటు ఉండే విధంగా చూసుకోవాలి. రెండు చేతులకు ఇలా అనుగుడు కుట్టు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా అనేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా అనేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఉల్టా తిప్పుకొని ఫస్ట్ పాయింట్ మనం పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ కాకుండా, అంటే చాలామందికి ఇది క్రాస్ పోతుంది. ఈ భాగము ఎక్కడిదక్కడ వచ్చేటట్టు ఉంచుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఇలా మనం కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకోండి. ఎవరికైనా జాక్ మిషన్ కొనుక్కోవాలి, దీని గురించి తెలియట్లేదంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి, మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటా. నేను ఫుల్ చూసేయండి, చూసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా అనుకుంటూ మెల్లిగా చాగదీయకుండా ఇక్కడ మొత్తం 2 సైడ్లు ఇలా చూసుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ చేతికి అయినట్టే అక్కడ చేతికి కూడా ఇలాగే మధ్యలో పిన్ను పెట్టుకొని ఇది కూడా ఇలాగే కుడదాం. ఎప్పుడు కానీ క్లాత్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఈ ముడత అనేది ఇది ఇట్లా కరెక్ట్ తిరగది. బార్డర్ ఉన్నా మనకి ఏది ఉన్నా కొంచెం క్లాత్ అనేది క్రాస్ అవుతుంది కాబట్టి ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ కరెక్ట్గా వచ్చిందా చూసుకొని అక్కడ పిన్ను పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాగ రెడీ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకదానిపైన ఒకటి పెట్టి లోతులు కరెక్ట్ వచ్చినాయా, మనం ఏమన్నా రాంగ్ వేసినామా, ప్లస్ మళ్ళీ సమానం ఉన్నాయా. ఒక్కొక్కసారి లైనింగ్ అతికిచ్చేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే దీనివల్ల కూడా మనకు సైడ్ కుట్లు తేడా అవుతాయి అన్నట్టు. సమానం వచ్చినాయి. ఈ కుట్లు వచ్చే దగ్గర కూడా ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. సైడ్ కుట్లు వచ్చే దగ్గర సమానం ఉంటే మనకు సమానంగా కుట్లు వస్తాయి. ఇది లోతు వచ్చే ప్లేసు, లోతు కరెక్ట్గా వచ్చేసింది. మొత్తం లోతుతో సహా మనమంతా సెట్ చేసుకోవాలి. హైటు లోతు. ఈ టైంలో హైట్ చెక్ చేసుకోకపోతే కొన్ని ఎక్కువ తక్కువ వస్తాయి హైట్లు కూడా. చేతులు మనకు కుట్టించుకునే వాళ్ళు అంటారు హైట్ ఎక్కువ తక్కువ వచ్చినాయి అమ్మ చూసుకోలేరా, అది కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో బ్లౌజు టోటల్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ముందు భాగము కరెక్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి. లోతు ఇలా వచ్చిందా, ఇంటూ మార్క్ ఉన్నది.
ఇంటూ మార్కు మనకు ముందుకు రావాలి. ఈ ఇంటూ మార్కు ఇక్కడ ముందు భాగం ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, అంటే ఈ చేతి దీనిది కాదు అంటే దీనికి పెట్టి చూద్దాం. దీనికి పెట్టి చూస్తే అవును కరెక్ట్, ఇక్కడ ముందు భాగం ఇక్కడ ఇంటూ వచ్చింది కాబట్టి ఇలా పెట్టుకొని ఇలా రెడీ అవుతుంది అనుకోవాలి. ఫస్ట్ మీరు ఇలా పెట్టి చూసుకున్న తర్వాత అయినా సరే ఇలా వేసి కుట్టుకోండి. ఇగో ఈజీ ట్రిక్ చెప్తున్నాను చూడండి. సీదా మీద ఈ సీదా పెట్టి ముందు భాగం వచ్చిందా చూసుకొని స్టార్ట్ చేసుకోండి. కొంతమందికి హ్యాండ్ వేసేటప్పుడు ఇది ముందు భాగం ఎప్పుడు వెనక భాగంకి వేసేస్తుంటారు. మళ్ళీ వేసేటప్పుడు ఈ షోల్డర్ అనేది ఎటువైపు ఉందో ఆ వైపుకు ఈ క్లాత్ అనేది మనం ఉంచుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలాగా మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ వేసే విధానం. ఈ మిడిల్ పాయింట్ కంటే కొంచెం ముందుకు స్టార్ట్ చేస్తే మనకు రౌండ్ అనేది కరెక్ట్ తిరుగుతుంది. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి. ఇక చూడండి ఇలాగా చేతిని ఇలా పట్టేసుకోండి. చాలామంది ఇలా పట్టుకోరు, పక్క ఇట్లా సమానం పెట్టేస్తారు ముందే. అలా పెట్టొద్దు అస్సలు. ఇలా పట్టుకొని కొంచెం మనం ఈ హ్యాండ్ ఇది ఎట్లుంది బాడీ, ఈ బాడీ ఈ షేప్ని ఇలాగే ఉంచుకొని దీని మీద వదులుతుండాలి మనం. ఇలాగా ఇలా వదులుతుండాలి. కొంచెం క్లాత్ను ఇలాగ వదులుతుండాలి. ఇది హ్యాండ్స్ వేసుకునే పద్ధతి. ఈ పద్ధతి తెలియక హ్యాండ్స్ వేయమంటే కింద క్లాత్ పట్టుకున్నది మేడం, మాకు మీద క్లాత్ పట్టుకున్నది అండ్ అమ్మో చాలా ట్రబుల్ అవుతుందంటారు. ఇట్లా ఉల్టా తిప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ వరకు వేసేటప్పుడు కూడా తంటాలు పడుకుంటా కింది క్లాత్ని మీదికి అతికిచ్చేస్తారు. అలా అస్సలు పడద్దు. చూడండి ఇప్పుడు బాడీని పట్టుకోండి, చేతిని కింద ఉంచండి. చేతి షేప్ చేతిలాగా వచ్చేటట్టు ఏ షేప్ ఉందో ఆ షేపే ఉంచాలి. మనం ఇలా లాగొద్దు అస్సలు. ఎట్లుందో అట్లనే ఉంచేసి దాన్ని తిప్పుకోవాలి మనం చేతితోటి. దాన్ని కొంచెం ఆ క్లాత్ దానిపైన వదులుతూ మనం మెల్లిగా తిప్పాలి. నేను చాలా వీడియోలు పెట్టిన హ్యాండ్స్ వేసేటి, మీకు ఏదైనా అర్థం కాకపోతే వెళ్ళి చూడండి. ఇది నేను ఎంత క్లియర్గా చెప్తున్నాను. నాకు మీరు చూసిన తర్వాత నాకు ఒక కామెంట్ ఇవ్వండి చాలు. అసలు కొత్తగా ఏమి రానోళ్ళు కూడా ఈ వీడియో చూసి బ్లౌజ్ కుట్టడం మొత్తం నేర్చుకోవచ్చు. నేను పాయింట్ చెప్పిన. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకున్నాం చూడండి. మనం బోటిక్ మోడల్ అంటే ప్రతి పాయింట్ దారం కానీ ఏది కానీ మనం ఉంచుకోవద్దు. అదే బోటిక్ మోడల్ స్టిచ్చింగ్ అంటారు, ఫినిషింగ్ అంటారు. చాలామంది నీట్నెస్ ఉండదు. ఆ నీట్నెస్ లేకపోవడం వల్ల ఎంత కుట్టినా బ్లౌజు వాళ్ళు ఫినిషింగ్ కనబడది. కుడతారు పాపం బాగానే కష్టపడి. నాకు మనీ సంపాదించాలన్నది ఉంటుంది, పని ఉంటుంది, వాళ్ళకు కావాలి ఒక 2 కుట్టుకునేటి 3 కుట్టుకోవాలి బ్లౌజులు అనుకునేటోళ్ళు కుడతారు. కానీ వెంట దారాలు కట్ చేస్తూ ఉండాలి. ఇలా నెక్స్ట్ పెట్టేసుకొని నెక్స్ట్ కూడా ఇలా పైన క్లాత్ని లేపుకుంటూ దీనిపైన మెల్లగా వదులుతూ కుట్టాలన్నట్టు ఇలా కుట్టుకుంటూ రండి. చూడండి హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. మళ్ళీ ఇలా క్లాత్ తిప్పేసి ఇలాగా క్లాత్ అంతా తిప్పి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాండ్ కింద ఉండాలి, మీద బాడీ ఉండాలి. ఇలా అనుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అన్నట్టు. ఇలా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ వరకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ షోల్డర్ కంటే కొంచెం ముందు పైన నుంచి మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు కంపల్సరీ హ్యాండ్స్ వేసుకుంటప్పుడు. ఇప్పుడు మనకు అసలు టాస్క్ ఉంటుంది అన్నట్టు. పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రాకుండా ఎలా వేసుకోవాలి, ఇది అసలు ఎలా ఉంది అనేది చూసుకోవడం. మనం సైడ్ కుట్లు వేసుకోవడం చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి పెట్టుకొని చూద్దాం ఎంత ఎక్కువ తక్కువ వస్తుందా. ఎక్కువ తక్కువ వస్తే మనం ఏం చేయాలి, చిన్న టిప్ ఎలా పాటియాలనేది పెట్టి చూస్తాను. ఎక్కువ తక్కువ వస్తుందా, సమానం వస్తుంది. కొంచెము చేతులు కరెక్ట్ వస్తున్నాయి, చేతి పాయింట్ ఎగ్జాక్ట్గా కలుస్తుంది, ఎక్కువ ఏమి లేదు. ఇక్కడ కొంచెం పక్కల కుట్లకు ఈ పాయింట్ ఉంది కదా, ఇది కట్ చేసేస్తాము. ఎక్కువ ఉన్నది ఇక్కడికి చూద్దాం. వెనక భాగము ఇది ముందు భాగం. అమ్మో ముందు భాగము కొంచెం ఎక్కువ వస్తుంది. ముందు భాగం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అసలు కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం పొరపాటు అయితే ఇది వస్తుంది. నేను కట్టింగ్ వీడియోలో పెడతా, ఏం పొరపాటు చేసినామో చూడండి, నెక్స్ట్ వీడియో పెడతా. ఇప్పుడు మరి దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, చిన్న టిప్. ముందు భాగం కాబట్టి ఇక్కడ ఒకటి మనం డాట్ అనేది వేసుకోవాలి.
రెండు వైపులా ఇలాగే ఉందా చూడాలి ఒక్కసారి. ఈ వైపు కూడా అలా వచ్చిందా అని. కానీ రెండు వైపులా చెక్ చేసుకున్న తర్వాతనే మనం డాట్ వేయాలి. లేకపోతే ఒకవైపే డాట్ వేస్తే ఒకవైపు ఎక్కువ తక్కువ రాకపోతే మనకు అది కుదరదు. చేతులు కరెక్ట్ ఉన్నాయి, ముందు భాగం ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంది, చేతులు కరెక్ట్ ఉన్నాయి. అంటే చేతుల చంక భాగంలో రెండు కరెక్ట్ వచ్చినాయి మనకి. ఇక్కడ పాయింట్ కలిసింది. ఓకే, అంటే రెండు పార్ట్లకి ముందు భాగంకి మనకు ఈ ఏంది పాయింట్ అనేది డాట్ అనేది వేసుకోవాలి. 4th డాట్ అంటాం ఇది. 4 డాట్ల బ్లౌజ్ అంటారు కదా, అలాగన్నట్టు. పక్కల కుట్లు వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఈ పాయింట్ పార్ట్ ఇవ్వాలి. ఇలా కింద క్లాత్ పడుతుందా లేదా చూసుకొని ఇలా వేయాలి. సేమ్ మనకు ఎంత ఎక్కువ అనిపిస్తుందో అంతే అందుకోండి. ఇంతకంటే ఎక్కువ ఏం అనిపించదు అనుకో. ఎక్కువ వేస్తే కూడా డాట్ బాగా రాదు. మళ్ళీ ఎక్కడి వరకు కంప్లీట్ చేయాలి డాట్? ఏదో వేసినామా అంటే ఇక్కడ వరకు ఆపేస్తారు కొంతమంది. అలా ఆపద్దు. ఈ 4 చతురస్రాకారం రావాలి ఇలా. ఎందుకంటే 3 వచ్చినప్పుడు మళ్ళీ 4వది కూడా పాయింట్ దగ్గరికి వచ్చి ఆగితేనే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. మనం సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇలాగే వేసుకుందాం. ఇక్కడ కూడా డాట్ ఇలాగే వేసుకుందాం. అసలు ఏవి కుట్టరాని వాళ్ళకు కూడా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నా కదా. ఎందుకంటే నాకు అనుభవము, మళ్ళీ మీకు కూడా ఏమన్నా మిస్టేక్లు అవుతుంటే మీకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అన్నట్టు. ఇప్పుడు సమానం వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా వచ్చింది, సమానంగా వచ్చింది ముందు భాగము ఇంకా భాగం. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పిన్స్ పెట్టుకోండి. చాలామందికి ఇది తెలియదు ఎట్లా వేసుకోవాలి మెజర్మెంట్. పక్కల కుట్లు వేసేటప్పుడు మెజర్మెంట్ ఇలా వేసుకోవాలి. చేతుల దగ్గర ఇక్కడ రెండు వైపులా పిన్స్ ఇలా పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజు మనం కుట్టిన బ్లౌజును ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి? బ్యాక్ పార్ట్ బ్యాక్కు, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి ఆపోజిట్లా ఇలా ఫోల్డ్ చేసుకోండి. అర్థమైందా? బ్యాక్ మిడిల్లో, ఫ్రంట్ ఇక్కడొకటి ఇక్కడొకటి రావాలి. ఈ బ్యాక్ ఫోల్డింగ్ చేసినప్పుడు బ్యాక్ కాజా పట్టి ఉక్స్ పట్టికి ఇక్కడికి ఉండాలి. ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. బ్లౌజ్ చేతులు ఇలా పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్ పెట్టేసిన. ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ కొలత బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ది బ్యాక్కి, ఫ్రంట్ది ముందు భాగం ఇక్కడొకటి అక్కడొకటి చేసుకొని హ్యాండ్స్ ఉల్టా తీసుకొని హ్యాండ్స్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసేయండి. చేసి దీన్ని ఇలాగే మనం ఇక్కడ పెట్టాలి. ఇది ఈజీ టిప్ అన్నట్టు. బ్యాక్ పార్ట్ ఎక్కడుందో బ్యాక్ పార్ట్కి అక్కడే పెట్టాలి. ఉక్స్ పట్టు ఎక్కడుందో ఉక్స్ పట్టు అక్కడే పెట్టాలి. ఇలా పెట్టి 4 మడతలు ఇలా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మార్కు మనకు పక్కల కుట్లు వస్తాయి. ఇది ఎక్కడికి ఉందో కుట్టు అక్కడికే 4 పీసుల మీద మార్క్ ఇలా వేసేసుకోండి. ముందు భాగం 2, వెనక భాగం 2. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోండి. చంక రౌండ్ అనేది ఇలా షోల్డర్ వైపు నుంచి పెట్టుకొని ఇలా చంక రౌండ్ ముందు భాగం డాట్ దగ్గర ఉంటే మనం ఇది కూడా డాట్దే పాయింట్ చూసుకొని ఇలాగ రావాలి. చంక పాయింట్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ పొడవు బ్లౌజు మనం షార్ట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా లెంత్ ఎంత ఉందో అంత చూసుకొని, చంక భాగం ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని ఆ ప్లేస్లో మనము మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రతి హ్యాండ్కి కింది దానికి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోండి. ఒకదానికి పెట్టుకున్నామంటే రెండో దానికి అవుతుంది. ఈ ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు నుంచి వేసుకుంటూ రావాలి. మనం కట్ చేసినప్పుడు పెట్టిన మార్కే వచ్చిందా చూసుకోండి ఒక్కసారి. ఇక ఇక్కడ వచ్చినాయి సైడ్ కుట్లు ఇలా పెట్టేసాను.
పిన్ను తీసేయండి, నీడిల్కి పడగిల్లా. మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్స్ అక్కడికే వచ్చింది, మళ్ళీ కనబడేటట్టు మీకు పెట్టుకోండి. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా మనకి ఎక్కడికి వచ్చిందో మనకి ఇక్కడ కనబడేటట్టు మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి. ఇలాగే మనం ఎంతెంత ఖర్చు 2 ఇంచ్ 2 ఇంచ్ ఉంచుకుంటాం కదా, అదే ఖర్చు వదిలినట్టే వస్తుంది. ఒకవేళ తక్కువ ఎక్కువైనా మనం టెన్షన్ పడద్దు. కుట్టుట్లో కొంచెం ప్రాబ్లం అయితే అలా వస్తుంది, దానికి ఏమీ కాదు. ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మనకు కొంచెం కుట్టు పడితే వేసుకోవచ్చు, కానీ నీట్గా రావాలి. ఇక్కడ వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇలాగే వేయాలి. కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ భాగంలో 2 చంక భాగంలో మీదికి ఉండాలి. ఇక్కడ పెట్టి మన హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉందో లూజ్ అక్కడ వరకు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు చాలా బాగా వేస్తారు అందరు. సెకండ్ వచ్చేసరికి కుట్టు టెన్షన్ అంతా వదిలిపెట్టకుండా ఏదో 3 వేసినామా అంటే వేస్తారు, అలా వేయద్దు. ఈ పాదం ఉంది కదా, ఈ పాదం పక్క నుంచే కుట్టు రావాలి. మనం పాదం వేసే పాదంను ఇలా పక్క నుంచి కుట్టు రావాలి. ఇలాగా ఇలా 3 స్టిచ్లు వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత బ్లౌజ్ చెక్ చేసుకోండి. నేను మీకు కూడా చెక్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ 3 కుట్లు సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఒకటి పక్కన ఒకటి టైట్ అయింది అంటే వాళ్ళు రెండో తిప్పాలి. మళ్ళీ మన దగ్గరకు వచ్చే పని లేకుండా చూసుకోవాలి. పెట్టుకొని నీట్గా ఇది సమానంగా లేదా ఉందా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అలాగే 3 పాయింట్స్ వేసుకోండి. నేను వేసుకునే ముందు మీకు ఒక్కసారి ఇది మెజర్మెంట్ చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి చెక్ చేద్దాం. ఉక్స్ పట్టి పట్టుకోండి. ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎగ్జాక్ట్ ఉంది. వాళ్ళు కాజా పట్టి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టిండ్రు, అంటే ఈ వెడుతూ మనది కరెక్ట్ పెట్టినాం, కానీ ఈ ప్లేస్ వరకు కరెక్ట్ ఉందా చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఉంది. బ్లౌజు ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ప్రతి బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు మనం ఈ పాయింట్స్ గమనించుకుంటూ కుడితే మనం బోటిక్లో కుట్టిన విధంగా వచ్చేస్తుంది. మనకు కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారు. మళ్ళీ మనకు రిటర్న్ వాళ్ళు బ్లౌజ్ తీసుకురారు, వాళ్ళు మళ్ళీ మనకు బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తారు అన్నట్టు. బాగా వస్తుంది ఫినిషింగ్, అక్క కుట్టండి అని. అలా ఉండాలి మన కుట్టుడు. మీరు నా వీడియోలు చూసి నేర్చేసుకోండి, బ్లౌజ్ స్టిచ్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒకసారి చూద్దాం బ్లౌజ్ మొత్తం. ఎంత ఎగ్జాక్ట్ కలిసిందో చూడండి. ప్లస్ సింబల్ 2 దగ్గరలో అంతే వచ్చింది ఎగ్జాక్ట్గా. పక్కల కుట్లు చాలామందికి తేడా అవుతుంటుంది అంటారు, అలా తేడా ఏమి కాకుండా బ్లౌజ్ అంతా కరెక్ట్ వచ్చే విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.